ప్రైజ్ ద లార్డ్. ఆదివారం, సండే మళ్ళా వచ్చేసింది. ఆదివారం అంటే మన దృష్టిలో రెస్ట్ డే, రిలాక్స్ డే కదా. మోర్ స్క్రోలింగ్, మోర్ స్లీపింగ్, మోర్ ఎంజాయ్మెంట్. కానీ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆదివారం ఈజ్ ఏ రీసెట్ డే, రీసైకిల్ డే. ఏ విధంగా అయితే ఒక ఫోన్ని మనం రోజంతా వాడిన తర్వాత దాన్ని ఛార్జింగ్ పెట్టకపోతే ఏ విధంగా అయితే నెక్స్ట్ డేకి పనిచేయదో, నెక్స్ట్ డే మన వర్క్కి మనం తీసుకెళ్ళడానికి ఉపయోగపడదో, అదేవిధంగా మనకు జీవితం కూడా అలాంటి పవర్ సోర్స్ తీసుకోకపోతే మనం దేనికి పనికి రాకుండా పోతాం. పనికి రాకుండా పోవడం అంటే మనం స్టక్ అవుతాం, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల్లోంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతుంటాం. ఆదివారం దేవుడు తన కోసం క్రియేట్ చేసుకోలేదు, కానీ నిన్ను రీసెట్ చేయడానికి క్రియేట్ చేశాడు. ఆదివారం దేవుని నుంచి దూరంగా ఉండటం కాదు, కానీ దేవునికి దగ్గరగా ఉండడం. ప్రార్థన, వర్డ్ అండ్ వర్షిప్, వీటి వల్ల నీలో నీ ఆత్మ రీఛార్జ్ అవుతుంది, నీ మనస్సు రీఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ కావాల్సిన ప్రతిదీ సమకూర్చుకుంటాయి. కాబట్టి ఆదివారం అనేది మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు మన కోసం క్రియేట్ చేసిన రీసెట్ అండ్ రెస్ట్ డే. సో పవర్ఫుల్ సండేని మనం మిస్ కాకూడదు. ఈ మాట ఒకసారి గుర్తు చేసుకోండి. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 118:24. ఈ దినం యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మీరు ఉత్సాహించి సంతోషించుడి. రీజాయిస్ అండ్ బీ గ్లాడ్. నెక్స్ట్ వీక్కి మనకు కావాల్సిన, మనం ఏ విధంగా అయితే ఫుడ్ తీసుకొని నెక్స్ట్ మనం ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా వెళ్తామో, బలంగా వెళ్తామో, అదేవిధంగా అటువంటి బలాన్ని మన మనసుకు కూడా అందించాలంటే వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ ఆదివారం మనకు కేవలం ఎక్కువసేపు పడుకోవడానికో, ఎక్కువ మాటలు చెప్పుకోవడానికో, కాలక్షేపం చేయడానికో కాదు, కానీ కుటుంబ సమేతంగా వెళ్ళి రీసెట్ అవ్వడానికి. దిస్ సండే ఈస్ గోయింగ్ టు చేంజ్ యూ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ వీక్. బీ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ స్టే బ్లెస్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.